నైకా ప్రోడక్ట్స్ అని, మింత్రా అని, తర్వాత ఇలాగ అన్ని రకాలు ఫ్లిప్కార్ట్ రకరకాలు కొనుక్కుంటున్నారు. అలాగే ఫుడ్ వచ్చేసరికి జొమాటో, స్విగ్గీ, ఇన్ని రకాలు. అలాగే ప్రతి ఏ వస్తువు కొన్నా, ఏ సర్వీస్ తీసుకున్నా, అంటే ఇప్పుడు సర్వీసెస్ వచ్చాయి. అర్బన్ క్లాప్ అని, ఒక మన ఇంట్లో కరెంట్ ఏదో కావాలి, ఎలక్ట్రీషియన్ కావాలి, ఒక కార్పెంటర్ కావాలి, మ్యాసన్ కావాలి, ఏం కావాలన్నా వాటికి కూడా వచ్చేసాయి ఇవాళ. అర్బన్ క్లాప్ అని, ట్యాప్ మీ అని, ఏ బ్యూటీ పార్లర్కి వెళ్ళక్కర్లేకుండా వాళ్లే వస్తున్నారు వీటి వల్ల. ఏదైనా సర్వీసే. నెక్స్ట్ ఇప్పుడు ఆన్లైన్ కన్సల్టెన్సీ కూడా పెరిగిపోయింది. డాక్టర్స్ కూడా ఆన్లైన్లో చేయడం అని. ఇప్పుడు అడ్వకేట్స్ కూడా ఇదివరకు కోర్టుకు వచ్చేవారు ప్రతి వాళ్ళు, ఇప్పుడు కోర్టు కూడా రావక్కర్లేకుండా మాకు ఎప్పుడు వాయిదా పడింది అన్న విషయం వాళ్ళు ఆన్లైన్లో చూసేసుకుంటున్నారు. అలాగే మా కోర్టులో కేసులు కూడా ఆన్లైన్లో వేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చే విషయం ఏంటంటే ఈ కామర్స్ లాగే కోర్టులో కూడా కేసులు మా స్టేట్ కమిషన్లో ఆన్లైన్లోనే వేసుకోవాలి. మీరు ఆన్లైన్లో కేసు సబ్మిట్ చేసుకుంటే దానికి ఒక నెంబర్ వస్తుంది. మా దాంట్లో పిటిషన్ పెట్టినా, మేడం మన కోర్టులోకి మనకి మీరు బెంచ్ దగ్గర తీసుకున్నప్పుడు తీసుకోండి, దానికి కూడా మళ్ళీ ఆన్లైన్లో నెంబర్ ఇవ్వాలి అంటారు. అలాగా ప్రతిదీ కూడా ఇప్పుడు స్టేట్ కమిషన్ కానీ, నేషనల్ కమిషన్ కానీ, ఇంకా డిస్ట్రిక్ట్ కమిషన్స్కి పెట్టేస్తారు కొద్ది రోజుల్లో. మేము వర్చువల్ గాను వాదించుకుంటాం, హైబ్రిడ్ అంటున్నారు. అంటే మామూలుగా వచ్చి వాదించుకోవచ్చు, ఆన్లైన్లో కూడా వాదించుకోవచ్చు. మన కేసుని మనం మీ ఇది ఉంటుందన్నమాట ఆన్లైన్, వాళ్ళకి మేము ఆ వాళ్ళ నెంబర్కి మా దానికి లింక్ మా కంప్యూటర్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు చేస్తారు లింకు. ఆ లింక్లో వాళ్ళు ఎక్కడి నుంచైనా, ఇప్పుడు ఢిల్లీకి మనం లేకుండానే సుప్రీంకోర్టులో మనం ఆన్లైన్లో వాదించుకుంటాం. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఈ కన్జ్యూమర్ కోర్ట్స్ లో కేసు ఎవరి కేసు వాళ్ళైనా వేసుకోవచ్చు, వాళ్ళ ఏజెంట్ వేసుకోవచ్చు, వాళ్ళ తరఫున ఎవరైనా కన్జ్యూమర్ ఆర్గనైజేషన్స్ వాళ్ళకి మా తరఫున మేము వెళ్ళలేకపోతున్నాం మీరు చేయండి అని పవర్ ఇచ్చి ఒక లెటర్ ఇచ్చి వాళ్ళ ద్వారా వేయించుకోవచ్చు. అలాగా ఈ కన్జ్యూమర్ ఈ ఆన్లైన్ అనేది బాగా పెరిగిపోయింది. ఏదైనప్పటికీ కూడా ఆన్లైన్లో కొన్నా, ఆఫ్లైన్లో కొన్నా కోర్టులో కేసు వచ్చేసరికి ప్రొసీజర్ మాత్రం ఒకటే. ఆన్లైన్లో కొంటే మీకు ఆన్లైన్ రిసిప్ట్ వస్తుంది, ఆన్లైన్లోనే ఉంటుంది. దానికి మీరు ఒక ప్రింట్ తీసుకుంటారు. ఏ డాక్యుమెంట్స్ కూడా ఆన్లైన్లో కంప్లైంట్ వేసినప్పుడు దానికి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ కూడా, దానికి అఫిడవిట్ ఉండాలి, దానికి కేసు మొత్తం అంతా ప్రొసీజర్ ఒకలాగే డ్రాఫ్టింగ్ ఉండాలి, దానికి డాక్యుమెంట్స్ ఉండాలి. డాక్యుమెంట్స్ అన్ని కూడా అప్లోడ్ చేయాలి. కేసుతో పాటు అప్లోడ్ చేస్తే మీకు నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ తర్వాత మీరు కంటిన్యూస్గా 21 రోజుల్లో మీకు రిటర్న్ చేస్తే కూడా మీకు వస్తుంది. ఇవన్నీ మీ ఫోన్ నెంబర్లు, ఈమెయిల్ అడ్రస్లు కూడా మీరు ప్రతిదీ కూడా ప్రొవైడ్ చేయాలి కోర్టుకి. ఈ కోర్టులో వేసేటప్పుడు మా కోర్టు ఫోన్ నెంబర్కి ద్వారానే లాగిన్ అవ్వాలి. మా ఈ ఎన్ఐసి అనే .com ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి లాగిన్ అయ్యి వేసుకోవాలి. అలాగే వీటికి కూడా మా కన్జ్యూమర్ కేసెస్ కూడా 1967 అనే దాంట్లో కూడా, ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ అవ్వచ్చు, లీగల్ మెట్రాలజీ అవ్వచ్చు, ఈ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్స్ అన్నింటికి కూడా 1967 అనేది కొత్తగా వచ్చింది, అంతే కదండి. అలాగా ఆ టోల్ ఫ్రీ నెంబర్లో కూడా మీరు రిజిస్టర్ అయ్యి మీ గ్రీవియన్స్ ఉంటే మీరు చెప్పుకోవచ్చు. అలాగే మా కోర్సుకు వస్తే కూడా ఎలా వేయాలి ఏమిటి అన్నది మేము కూడా చెప్తాము. ఎందుకని అలాగే మెడికల్ నెగ్లిజెన్సెస్ కేసెస్ అంటారు, అవి కూడా ఆ నెగ్లిజెన్స్ ఉంది అని చెప్పి ప్రూవ్ చేసుకోవాలి. ఆ ప్రూవ్ చేసుకోవాలన్నప్పుడు డాక్టర్స్ ఎవరు కూడా దేవుళ్ళు కాదు, వాళ్ళు చెప్పారండి అయ్యింది అని ఏ డాక్టర్ కూడా గ్యారంటీ ఇవ్వలేడు. ఒక వస్తువు అయితే గ్యారంటీ, వారంటీ ఉంటుంది. ఒక పేషెంట్కి వాళ్ళు లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ కరెక్ట్గా చేశారా లేదా అనేది, ఆ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటి వాళ్ళు మీరు నెట్లో వెతుక్కోవచ్చు. ఒక డాక్టర్ నెగ్లిజెన్స్ అని చెప్పడానికి ఇంకో డాక్టర్ సర్టిఫికెట్, ఈ నెగ్లిజెన్స్ అయ్యిందని కానీ లేకపోతే లిటరేచర్ కానీ మీరు ఏది వేయకుండా డాక్టర్ నెగ్లిజెన్స్ వేసేస్తున్నాం అది సర్వీసు అని అంటే కుదరదు. ప్రతి దానికి కూడా ఒక డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అనేది ఇక్కడ కావాలి. దానికి
అఫిడవిట్ అనేది ఒకటి ఉండాలి. అఫిడవిట్ లో మీరు ఏం డాక్యుమెంట్స్ వేస్తున్నారో లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉండాలి. ఆ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉంటారు రెండు సైడ్లు కూడాను, ఈ కంప్లైనెంట్ సైడ్ అయినా ఆపోజిట్ పార్టీస్ సైడ్ అయినా ఆ రెండు ఎవిడెన్స్ తర్వాత మీరు ఓరల్ గా ఆర్గ్యుమెంట్ చెప్పచ్చు. లేదంటే మ్యాండేటరీ ప్రావిజన్ ఉంది, రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ అనేవి వేయాలి. మీ కేసెస్ కూడా